శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారం అయితే ఇప్పుడు కూటమిలో కాకపుట్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలంతా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు అనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వరుసగా కూటమి ఎమ్మెల్యేల నుంచి తలనొప్పులు అయితే ఎదురవుతున్నాయి. ఇది ముఖ్యంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్తో మొదలైంది. నజీర్ తర్వాత కోన రవికుమారు, దాని తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇప్పుడు తాజాగా బుడ్డా రాజశేఖర రెడ్డి. శ్రీశైలం ఘాట్ రోడ్లో ఆయన సృష్టించిన విధ్వంసం కానీ, అటవీ సిబ్బంది పట్ల, ముఖ్యంగా అటవీ సిబ్బంది పట్ల ఆయన వ్యవహరించిన తీరు కానీ ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి తీరు, ఇలాంటి పనితీరు వల్లనే వైసీపీకి 151 నుంచి 11కు తీసుకొచ్చారు ప్రజలు. మళ్ళీ ఇదే తీరు కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రదర్శిస్తున్నారు, అదే తీరులో వెళ్తున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులను ఇష్టానుసారం తోలనాడడం, లేకపోతే వాహనాల్లో ఎక్కించి కొట్టడం అనేది చాలా దారుణమైన చర్య. ముఖ్యంగా బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ విషయంలో తన తీరును, తన పందాను, అంటే సీమ రాజకీయాల పందాను ఎలా ఉంటుందనేది చూపించారు. ఇది ఖచ్చితంగా కూటమికి తలనొప్పులే. అందులోనూ మళ్ళీ విలేకరులు కానీ, లేకపోతే మీడియాకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు కానీ దీని మీద వివరణ అడిగినప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి స్పందించిన తీరు కూడా చాలా దారుణంగా ఉంది. నేను అటవీ సిబ్బందిని వాళ్ళ కారులో ఎక్కించి మొత్తం శ్రీశైలం అంతా తిప్పాను, చేసింది నేనే అన్నట్లు చాలా గొప్పలు చెప్పుకుంటున్నట్లయితే కనిపించింది. సో బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారం మీద తీవ్రంగా ఉప ముఖ్యమంత్రి, అలాగే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించారు. ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఉపేక్షించేది లేదని అయితే ఆయన స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు వెళ్తుంది ఏంటి అనేది అయితే కీలకంగా మారింది. ఎందుకంటే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో, అటవీ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా వస్తున్న ఈ తలనొప్పులు ఏంటి నాకు అని, అలాగే పాలనలో ప్రజల మెప్పు పొందాలి కానీ ఇలా ఆధిపత్యం చలాయించడం, దాడులు చేయడం సరికాదంటూ ముఖ్యమంత్రి గారు కూడా హెచ్చరించారు. సో ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారం అయితే తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు అటవీ అధికారులను ఇష్టానుసారం తోలనాడడం, కొట్టడం, దాడులు చేయడం వరకు ఎందుకు వెళ్ళింది, ఏం జరిగింది ఆ రోజు వ్యవహారం అనేది అయితే పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకునే పనిలో అయితే పడ్డారు. సో ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాలు ఇప్పుడు కూటమికి లేనిపోని తలనొప్పులు, ఏడాది పాలన సమయంలోనే ఈ తలనొప్పులు రావడం అనేది నిజంగా నిర్ఘాంతపోయే చర్య అని చెప్పాలి. ఇప్పుడు వరుసగా 4వ ఎమ్మెల్యే మీద అయితే ఇప్పుడు వరుసగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీని మీద ఏమైనా కఠిన చర్యలు, లేకపోతే ఇంకా ఏమైనా దిశానిర్దేశం ఏమైనా ముఖ్యమంత్రి గారు చేస్తారా అన్నదైతే ఖచ్చితంగా చూడాల్సిన అంశం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.